ఈ దినాన దైవ గ్రంథంలో నుండి ప్రాముఖ్యంగా ముందుగా మీకు తెలిపినట్లుగా రానున్న తీర్పులు అనే అంశాన్ని గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకునవలసిన వారుగా ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధుల కొరకై రాబోతున్నాడు. పరిశుద్ధులమైన ఆయన పిల్లలమైన మనం కనురెప్ప పాటులో ఆకాశ మండలానికి ప్రభువుతో సదాకాలం ఉండడానికి మనం ఎత్తబడతాం. ఆ తదుపరి జరగబోతున్న అనేక సంఘటనలు బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ప్రాముఖ్యంగా సంఘం ఎత్తబడిన వెంటనే క్రీస్తు న్యాయపీఠం అనేది కనబడుతుంది. అక్కడ దేవుని పిల్లలమైన మనకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఆ సంగతులు లేఖనాల్లో మనం స్పష్టంగా చూడగలం. ఈ దినాన క్రీస్తు న్యాయపీఠము అనే అంశాన్ని మనం చూడబోతున్నాం. ప్రార్థనాపూర్వకంగా ఆ సంగతులు మనం ఆలకించవలసిన వారుగా ఉన్నాం. దానికి ఆధారంగా కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, రోమీయులకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం చదువుకొని వివరాల్లోకి మనం వెళ్దాం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. రోమీయులకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయం 14వ అధ్యాయము 10వ వచనం. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడినది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. క్రీస్తు న్యాయపీఠం, దేవుని న్యాయపీఠం, దీనికి సంబంధించిన ఈ ప్రాముఖ్యమైన వచన భాగాలు మనం చదువుకున్నాం. మన దేవుడు న్యాయవంతుడు. ఆయన లాంటి న్యాయవంతులు లోకములో మనకి ఎక్కడా కనబడరు. ఆయన న్యాయమును న్యాయముగా చెప్పేవాడు. సృష్టి ఆరంభం మొదలుకొని దేవుని యొక్క న్యాయ తీర్పులు అనేక మనకు కనబడతాయి. అనేక సంఘటనలు బైబిల్ గ్రంథంలో మనకు వ్రాయబడి ఉన్నాయి. ప్రాముఖ్యంగా 7 తీర్పులు, దేవుని యొక్క 7 తీర్పులు బైబిల్ గ్రంథంలో ప్రముఖంగా మనం చూడగలం. పోయిన వారం కూడా నేను తీర్పుల గురించి అడిగినప్పుడు మీరు చెప్పిన జవాబు కూడా అదే, 7 తీర్పులు ఉన్నాయని. ఆ తీర్పులు మొదట మన వరుసగా మనము నోట్ చేసుకున్న తర్వాత ఈరోజు మనం చదువుకున్న క్రీస్తు న్యాయపీఠము అనే అంశాన్ని గురించి మనం కొద్ది సంగతులు తెలుసుకుందాం. మన దేవుడు న్యాయవంతుడు, ఆయన న్యాయము తీర్చేవాడు. ఆయన అన్యాయాన్ని అక్రమాన్ని ఎన్నడూ సహించేవాడు కాదు. ఆ దేవుడు మానవులకు చేసిన తీర్పులను, చేయబోతున్న తీర్పులను లేఖనాలు, బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. కాబట్టి దేవుడు న్యాయవంతుడు, ఆయన తీర్పు తీర్చినవాడు, తీర్చబోతున్నవాడు అని ఎరిగిన వారముగా మన జీవితాలను మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. రకరకాల తీర్పులు లేఖనాల్లో మనకు కనబడతాయి. లేఖనాల్లో తీర్పుల గురించి మనం ఒకవేళ స్టడీ చేస్తే ఆయా సందర్భాల్లో, ఆయా ప్రదేశాల్లో, ఆయా వ్యక్తుల జీవితాల్లో దేవుడు అనేక తీర్పులు తాను తీర్చినట్లుగా మనం చూస్తాం. తన జనాంగానికి దేవుడు తీర్పు తీర్చాడు.
తన భక్తులుగా పిలువబడుతున్న వారు భక్తి మార్గాన్ని వదిలినప్పుడు దేవుడు వారికి తీర్పు తీర్చాడు. వ్యక్తిగతంగా తీర్పు తీర్చబడిన వారు అనేక మంది ఉన్నారు. ప్రదేశాల్లో తీర్పు తీర్చబడిన సందర్భాలు మనం చూస్తాం. జనాంగాలుగా, ప్రజలుగా తీర్పు పొందిన తీర్పులు కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అయితే యూనివర్సల్గా మానవులందరి విషయంలో దేవుడు తీర్చిన తీర్పులు ప్రముఖంగా 7 కనబడతాయి. తీర్చిన తీర్పులు కొన్ని, తీర్చబోతున్న తీర్పులు కొన్ని. అందులో మొట్టమొదటి తీర్పు ఏంటంటే ఏదెను తోటలో దేవుడు చేసిన తీర్పు. ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞకు అవిధేయులైన కారణం చేత దేవుడు మొట్టమొదటిగా వారికి తీర్పు తీర్చాడు. వారికి తీర్పు తీర్చి ఏదెను నుండి వారిని వెలుపలికి పంపించి వేశాడు, తోలి వేశాడు. ఆ మాట చాలా కదండి, ఇబ్బందికరమైన మాట. తోలి వేసెను, ఉండకుండా తోలి వేశాడు. అవమానకరమైన స్థితి, అపనిందలతో కూడుకున్న స్థితి వారిది. దేవుని ఆజ్ఞను వారి సొంత ఆలోచన మీద ఆధారపడి ఏదేదో ఊహించుకొని వారు దేవునికి అవిధేయత కనపరిచారు. అవిధేయతను బట్టి దేవుడు విధించిన తీర్పు ఏదెను తీర్పు. ఆ తర్వాత అది ఆదికాండం 3వ అధ్యాయం మనం చూస్తాం. ఆ తర్వాత ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం నుండి 9 అధ్యాయాల వరకు మనం చూస్తే, రాసుకుంటున్నారా? రాసుకుంటే మంచిది. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం నుండి 9 వరకు మనం చూస్తే మానవుని యొక్క చెడుతనంపై దేవుని తీర్పు కనబడుతుంది. మానవులు తాము స్వతహాగా తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారు. ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తుండగా దేవుడు జలప్రళయాన్ని తీసుకొని వచ్చాడు. భూమి మీద ఉన్న మానవులందరినీ తాను తుడిచివేశాడు. ఇది యూనివర్సల్ జడ్జిమెంట్. మానవులందరి విషయంలో దేవుడు విధించిన తీర్పు. కేవలం నోహు కుటుంబం మాత్రమే ఆ జలప్రళయం నుండి రక్షించబడ్డారు. ఆ సంఘటన మనము ఆదికాండ గ్రంథంలో మనం స్పష్టంగా చూడగలం. 6వ అధ్యాయం నుండి 9 వరకు ఆ వివరాలు మనకు కనబడతాయి. అది యూనివర్సల్ జడ్జిమెంట్ రెండవది. మూడవదిగా మానవులందరూ తాము ఒక గుంపుగా తయారై ఆకాశమునంతు అంటున్నంత మట్టుకు వారు గోపురాన్ని నిర్మించుకొని పేరు సంపాదించుకుందామని ఆలోచన చేశారు. అప్పుడు దేవుడు మానవులకు ఒక తీర్పు తీర్చాడు. వారి ఆలోచనను చెడగొట్టాడు. ఏ కార్యం చేశాడు అక్కడ? దేవుడు చేసిన కార్యం ఏంటి? భాషలు తారుమారు చేశాడు కదండి. వారు పూనుకున్న ఆ పని చేయకుండా ఆపడానికి దేవుడు ఆకాశము నుండి అగ్నిని కురిపించలేదు. అంతకుముందు చేసినట్లుగా జలప్రళయాన్ని తీసుకురాలేదు. ఆ తర్వాత ఏదెను తోటలో విధించినట్లుగా వారిని భూమి మీద ఉండకుండా ఆయన తుడిచిపెట్టలేదు. కానీ ఆయన ఆ సందర్భంలో చేసిన కార్యం ఏంటంటే వారి భాషలు తారుమారు చేశారు. ఒకరి భాష, ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా చేశాడు. తద్వారా వారు కట్టుకోవడానికి పూనుకున్న బాబేలు గోపురాన్ని వారు కట్టకుండా ఆపివేశారు. కాబట్టి అదొక తీర్పు. జనాంగానికి, మానవులందరికీ దేవుడు విధించిన తీర్పుగా బాబేలు తీర్పును మనం చూడగలం. ఆ తర్వాత అనేక తీర్పులు లేఖనాల్లో కనబడతాయి. అయితే 4వ తీర్పు నేరుగా కొత్త నిబంధనలో మనకు కనబడుతుంది. మానవులందరి కొరకై కలవరుసలలో ప్రభువైన యేసు క్రీస్తు వారు పొందిన అన్యాయపు తీర్పు. మానవుల రక్షణ కొరకై యేసుక్రీస్తు వారు కల్వరిశిలలో బలియాగమయ్యాడు. మనము తీర్పు తీర్చబడవలసిన వారం, మన పాపమును బట్టి మనము శిక్షించబడవలసిన వారం. అయితే యేసుక్రీస్తు వారు మనకు బదులుగా ఆ తీర్పును తాను పొందాడు. దైవోగ్రతను తాను అనుభవించిన వాడుగా ఉన్నాడు. ఇది ప్రపంచానికి శాంతియుతమైన తీర్పు. ప్రపంచం మీద పడవలసిన, మానవ కోటి మీద పడవలసిన తీర్పును ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన దేవుడై ఉండియు రక్తమాంసంలో పాలివాడుగా ఈ లోకాన్ని దిగవచ్చి మానవుడుగా తాను జీవించి మానవులమైన మన మీద పడవలసిన ఆ తీర్పును తానే మనకు బదులుగా ఆయన భరించిన వాడుగా ఉన్నాడు. ప్రపంచ చరిత్రలో ఇది శ్రేష్టమైన తీర్పు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువపై పొందిన తీర్పు. ఇది ఎన్నోది? 4వది. ఆ మధ్య కాలంలో అనేక తీర్పులు మనం చూస్తాం కదండి. సొదొమ గొమొర్రా వారి చెడుతనమును బట్టి, నైతిక విలువలు వారు కోల్పోయిన కారణాన్ని బట్టి దేవుడు
ఆ ప్రదేశాల మీద అగ్నిని కురిపించాడు. అదొక తీర్పు. ఆ రీతిగా తన ప్రజలను ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో మగ్గిపోతుండగా ఐగుప్తు దేశంలో కూడా దేవుడు తీర్పును తీర్చాడు. ఆ తీర్పులో కదండి దేవుడు 10 రకాల శ్రమలు వారి కలగజేస్తాడు. ఆ శ్రమలన్నీ ఆలోచన చేస్తే చాలా విచిత్రంగా అనిపిస్తాయి. తన ప్రజలను దేవుడు సురక్షితంగా కాపాడటం, ఐగుప్తు ప్రజలను శ్రమ పెట్టటం. ఎందుకంటే దేవుడు ఎంతటి వాడో అని తెలుసుకోవడానికి, దేవుని గొప్పతనాన్ని ఇశ్రాయేలు తెలుసుకోవడానికి దేవుడు ఆ 10 తెగుళ్లను ఐగుప్తు దేశం మీద కుమ్మరించినట్టుగా మనం చూస్తాం. ఎవరైనా తెగుళ్ళు వరుసగా చెప్పడానికి గుర్తుందా? ఐగుప్తు దేశం మీద కురిపించబడిన లేకపోతే దేవుడు విధించిన తెగుళ్ళు వరుసగా చెప్పగల. మొదటిది మన గుర్తు బాగా ఏంటది? కాదు అమ్మా, నీళ్లను రక్తముగా మార్చటం, అది మొదటి తీర్పు. ఓకే, ఐగుప్తు దేశంలో. రెండోది కప్పలు. ఓకే, కప్పలు కదండి. రెండోది కప్పలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చాయి. వారు పిండి పిసుకు తొట్టిలో కూడా కప్పలు ఉన్నాయి. ఇంకా తిండి ఎట్ట తింటారు? అదంటే కప్పను చూస్తేనే భయపడతాం. అది రోత. అదే దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే వెంటనే విసర్జిస్తుంది అది. అలాంటి కప్పలు ఐగుప్తు దేశమంతా నింపబడ్డాయి. ఆ కప్పలు రెండవ తీర్పుగా మనం చూస్తాం. ఆ తర్వాత చూడకుండా పేలు. ఓకే, పేలు చూడకుండా కాదు, మీరు చూడకుండా. ఓకే, పేలు అనే తీర్పు కనబడుతుంది. ఐగుప్తు దేశంలో పేలను దేవుడు కదండి పుట్టిస్తాడు. ధూళంతా ఐగుప్తు దేశంలో ఉన్న ధూళంతా ఏమిగా మారబడిందంటే ప్రతి కణం ఒక పేను కదండి. అది మనుషుల మీద, పశువుల మీద పేన్లన్నీ వచ్చేసాయి. పేర్లు ఉంటే ఎట్లుంటది? పేర్లు ఉంటే తలలో మనుషులకు కదండి ఎంత కదండి అలర్జో, ఎంత రోతనో కదండి, గీరుకోవడమే కదండి. అలాంటి పరిస్థితి ఐగుప్తు దేశంలో దేవుడు విధించాడు. నేను సందర్భం వచ్చిన కాబట్టి వివరాలు మనం తెలుసుకుంటున్నాం. నాలుగోది ఈగలు వచ్చాయి కదండి. దోమలు కాదు, ఈగలు వచ్చాయి. దోమ చంపితే చెడ్డ వాసన రాదు. ఈగ చంపితే చంపి చూడండి ఎప్పుడైనా, చెడ్డ వాసన వస్తుంది. ఈగ చంపితే, దోమ చంపితే అంత చెడ్డ వాసన రాదు. మన రక్త వాసన వస్తుంది, రక్తం పిలుస్తుంది అంతే. కానీ ఈగ చంపితే చాలా చెడ్డ వాసన వస్తుంది. ఈగ పడితే అది చెడిపోతుంది కదండి. ఈగలన్నీ వచ్చాయి. అప్పుడు దేవుడు 4వ తెగుల్లో తన ప్రజలను ప్రత్యేకపరిచాడు. ఐగుప్తు దేశంలో మామూలుగా చాలా విచిత్రం అనిపించింది ఆ మాట నేను చదివిన తర్వాత. అది విచిత్రమైన తీర్పు. అది ఐగుప్తు దేశం అంతటిలో ఈగలు ఉన్నాయట, కానీ ఇశ్రాయేల్ దగ్గర ఈగలు లేవట. అంటే దేవుడు ఎంత కరెక్ట్గా అక్కడ ఉంటట్టుగా చేశాడు చూడండి. మన దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో. ఈగల తెగులు వారి మీద తీసుకొని, బాధకరమైన ఈగలు. ఆ తర్వాత పశువులన్నీ చనిపోవడానికి దేవుడు తెగులు ఒకటి తీసుకొని వచ్చాడు. అది 5వ తెగులుగా మనం చూస్తాం, 5వ తీర్పు. నిర్గమాకాండంలోనే ఈ సంగతులన్నీ కనబడతాయి. 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు మీరు చదవగలిగితే ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా మాధుర్యంగా అనిపిస్తుంది. తన ప్రజలను దేవుడు ఏ రీతిగా కాపాడాడో, ఏ రీతిగా వారిని భద్రపరిచాడో అనే సంగతులు మనం చూడగలం. ఆ తర్వాత 6వది ఏంటంటే, దేవుడు మోషే అహరోనులకు ఏం చెప్తాడంటే, మీరు ఆవపు బుగ్గి తీసుకొని ఇట చల్లండి అన్నాడు. అంతే. చల్లితే ఆ ఆవు బుగ్గి ఐగుప్తు దేశం అంతా విస్తరించి అందరికీ ఏమొచ్చాయండి? పొక్కులుగా దద్దుర్లు వచ్చాయి. దద్దులు అంటే జిలబెట్టింది అనమాట. అందరి అలర్జీ, ఎవరు చూసినా గీకడమే. అందరికీ దద్దులు, అది పొక్కులు కదండి. ఐగుప్తు దేశంలో దేవుడు అలాంటి తీర్పు తీర్చాడు. ఓకే, ఆ తర్వాత మనం గమనిస్తే 7వదిగా వడగండ్లు. దేవుడు వడగండ్లతో పాటు వర్షం, పిడుగులు కూడా కురిశాయి. తద్వారా పశువులు చనిపోయాయి. ఆ తర్వాత కూర మొక్కలన్నీ చనిపోయాయి. కూర మొక్కలన్నీ. అయితే ఆ కాలంలో గోధుమ ఇంకా మొలవలేదట. ఆ తర్వాత మిరప చేలు కూడా మొలవలేదట. కాబట్టి దానికి ఏం కాల. అప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, అమ్మయ్యా మిగతా పంటలన్నీ పోయిన తర్వాత ఈ గోధుమలన్నా మిగిలాయిలే, ఈ మిరప చేలన్నా మిగిలాయిలే, కాబట్టి గోధుమ రొట్టె చేసుకొని మిరప కారం దంచుకొని తిందామని అనుకున్నారు. వాళ్ళు అనుకొని ఉంటారు.
ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే 8గా మిడతలు పంపించాడు దేవుడు. మిడతలు తూర్పు గాలి ఒక పగలు ఒక రాత్రంతా వీసినప్పుడు మిడతలు తూర్పు నుండి వచ్చాయి. ఎక్కడ తూర్పు అంటే ఇక్కడ ఇక్కడ కదండి, ఈ వైపు నుండి వచ్చాయి. మిడతలన్నీ వచ్చాయి. ఏ పంటలైతే నాశనం కాలేదో, అంటే అప్పటికల్లా గోధుమలు వచ్చాయి, అప్పటికల్లా మిరప తోట మొక్కలు వచ్చేసాయి, మొత్తం నాశనం చేసేసాయి మిడతలు. ఆ మిడతలు కూడా చాలా బాధాకరమైన మిడతలను రాయబడింది. ఓకే, అయితే ఇవన్నీ ఇశ్రాయేలుకు మాత్రం జరగలండి. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో. ఓకే, ఆ తర్వాత 9వ తీర్పు ఏంటంటే చీకటి. ఈ చేయి కూడా కనపడకుండా, చేయి కనపడకుండా గాఢాంధకారం అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. 3 దినాల పాటు చీకటి కలిగింది. ఆశ్చర్యం ఏంటంటే ఇశ్రాయేలు నివసించే ప్రాంతంలో చీకటి లేదు. నేను ప్రాంతమంతా చీకటి లేకుండా ఉంటే, ఒకవేళ ఇప్పుడు ఇక్కడొక్కటి లైట్లు వేసాం, ఊరంతా కరెంటు పోయింది అనుకోండి, దూరం నుంచి చూసినా ఈ వెలుతురు కనపడుతుంది కదా. అయితే అక్కడ విచిత్రం ఏంటంటే, నేను ఆ మాట చదువుతున్నప్పుడు కొంచెం పరిశీలనగా చూశాను. ఇశ్రాయేలు నివసించే ప్రదేశం అంతా వెలుతురు లేదు. ఎక్కడుంది వెలుతురు? ఇళ్ళల్లో ఉంది వెలుతురు. ఎంత విచిత్రం అండి. ఇప్పుడు ఐగుప్తు అంతా చీకటి. ఆ చీకటి ఎట్లా అంటే, అసలు అక్కడ రాయబడిన మాట నాకు గుర్తు రావటం లేదు కానీ నిర్గమాకాండంలో చాలా భయంకరమైన చీకటి, తడువులాడే చీకటి అని రాయబడింది. చేతికి అసలు కనబడదన్నమాట. ఎంత దగ్గరకు వచ్చినా ఎదురు వచ్చినా కనపడ. మామూలుగా చీకటి అయితే కొంత నీడ అనేది కూడా కనపడుతుంది కదండి. కానీ ఐగుప్తులు అంత కటిక చీకటి దేవుడు రప్పించాడు. కానీ ఇశ్రాయేల్ గృహాల్లో వెలుతురుంది. గృహాల్లో అంటే తలుపు తీస్తే లోపల వెలుతురు, తలుపు వేస్తే బయట చీకటి. విచిత్రం కదండి. అది 9వ తీర్పు ఐగుప్తు మీద. ఆ తర్వాత 10వదిగా జ్యేష్ఠ కుమారులందరూ చంపబడటం. ఈ తీర్పులన్నీ అయిపోయిన తర్వాతనే ఐగుప్తు రాజు ఏమన్నాడు, మీరు వెళ్ళండి, మీ దేవుని పూజించుకోండి, పోండి అని పంపించేశాడు. ఓకే, అది జరిగిన చరిత్ర. అంటే ఎందుకు ఈ విషయాలను జ్ఞాపకం చేశానంటే, దేవుడు అక్కడక్కడ కొన్ని ప్రదేశాల్లో, కొన్ని దేశాల్లో, కొంతమంది వ్యక్తుల విషయంలో దేవుడు తీర్పు తీరుస్తూ వచ్చాడు. ఇప్పుడు దావీదు పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? తీర్పు తీర్చలేదా? తీర్చాడు కదండి. ఇప్పుడు కయ్యను తప్పు చేసినప్పుడు దేవుడు తీర్పు తీర్చాడు తీర్చాడు. ఇవి వ్యక్తిగతంగా దేవుడు తీర్చిన తీర్పులు, సమాజంలో దేవుడు తీర్చిన తీర్పులు, దేశాలకు ప్రత్యేకంగా దేవుడు తీర్చిన తీర్పులు. తన ప్రజల ఇశ్రాయేలు అవిధేయులైనప్పుడు, విగ్రహారాధకులైనప్పుడు వారిని అప్పగించాడు. అయితే సార్వత్రికంగా ఆలోచన చేస్తే 7 తీర్పులు కనబడతాయి. ఇంతవరకు మనం ఎన్ని తీర్పులు చూసాం? 4 తీర్పులు చూసాం. మొదటి తీర్పు ఏదేనులో తీర్పు, రెండవదిగా జలప్రలయపు తీర్పు, మూడవదిగా బాబేలు తీర్పు, 4వదిగా శిలువపై తీర్పు. ఇవి ఇప్పటి వరకు అయిపోయిన తీర్పులు. ఇక ముందు 3 తీర్పులు ఉన్నాయి, జరగబోతున్న తీర్పులు. అవి ఇంకా జరగలేదు. అవి జరగబోతున్నాయని దైవ గ్రంథం తేటగా తెలియజేస్తుంది. అందులో 5వ తీర్పు గురించి మనం ఇంతవరకు చదువుకున్నాం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5:10, రోమీయులకు రాయబడిన పత్రిక 14:10లో మనం చదువుకోగలిగాం. రోమా 14:10, కొరింథీ 2వ పత్రిక 5:10లో క్రీస్తు న్యాయపీఠము దేవుని న్యాయపీఠం. ఇది జరగబోతుంది. ఆ తర్వాత 1000 ఏండ్ల కాలము ప్రారంభం కాకముందు 7 ఏండ్లు ముగిసిన వెంటనే అన్యజనుల తీర్పు జరగబోతుంది. దాని వివరాలు మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుండి 46 వరకు మనం చూడగలం. అన్యజనుల తీర్పు మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుండి 46 వరకు. దానికి సంబంధించిన వచనాలు ఇంకా చాలా ఉన్నాయి. మనం ఆ తీర్పు గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ఆ సంగతులు మనం విందాం. ఆ తర్వాత చిట్ట చివరి తీర్పు ధవల సింహాసనపు తీర్పు. ఇది మృతుల కొరకైన తీర్పు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుండి 13 వరకు మనము ఆ సంగతులు చూడగలం. 11వ వచనం నుండి ఆ సంగతులు మనం చూస్తాం. ఇది ధవల సింహాసనపు తీర్పు. ఇది 1000 ఏండ్ల కాలము తర్వాత జరగబోతున్న తీర్పు. ఇప్పుడు సులువుగా మనం గుర్తుపెట్టుకోవడానికి జరగబోతున్న తీర్పులు ఎన్నండి? 3 తీర్పులు. ఓకే, అందులో మొదటి తీర్పు ఏంటి? క్రీస్తు న్యాయపీఠం, ద జడ్జిమెంట్ ఆఫ్ క్రైస్ట్, లేకపోతే ద బీమా ఆఫ్ క్రైస్ట్ అని రాయబడింది. ఓకే,
క్రీస్తు న్యాయపీఠం, ద జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు న్యాయపీఠం ఇది ఎప్పుడు సంభవించబోతుంది? సంఘము ఎత్తబడిన తర్వాత. ఓకే, ఆ తర్వాత అన్యజనుల తీర్పు అనేది ఎప్పుడు జరగబోతుంది? వేండ్ల రాజ్యము కంటే ముందుగా, అనగా 7 ఏండ్ల శ్రమల తర్వాత. ఈ అన్యజనుల తీర్పు సందర్భంగా మరికొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. అక్కడ పాత నిబంధన భక్తులందరూ కూడా తీర్పు తీర్చబడతారు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు కూడా తీర్పు తీర్చబడుతుంది. ఇది వేండ్ల కంటే ముందు జరిగే తీర్పు. ఆ వివరాలు మరలా మనం చూస్తాం. ఓకే, ఆ తర్వాత చిట్ట చివరి తీర్పు ధవళ సింహాసన తీర్పు. ఇది మృతుల తీర్పు అని కూడా చెప్పుకోవచ్చు. మృతులందరూ కూడా, ఎక్కడెక్కడైతే మృతులు ఉన్నారో అక్కడ వారందరూ కూడా లేపబడతారు, వారికి తీర్పు తీర్చబడుతుంది అనేది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 11వ వచనం నుండి మనం చూడగలం. ఇప్పుడు ఈరోజు మనకున్న ఈ సమయంలో క్రీస్తు న్యాయపీఠం గురించి కొన్ని సంగతులు మనం చూద్దాం. న్యాయపీఠం అనగా అర్థం ఏంటి? మొదటిది. రెండవదిగా, న్యాయపీఠ కాలం ఎప్పుడు జరగబోతుంది? మూడవదిగా, న్యాయపీఠం ఉండే స్థలం ఏంటి? ఎక్కడ దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు, స్థలం ఏంటి? నాలుగవదిగా, అంటే అంశాలు, ఇందులో అంశాలు, క్రీస్తు న్యాయపీఠం మీద న్యాయాధిపతిగా ఎవరుంటారు? న్యాయపీఠం మీద న్యాయాధిపతి ఎవరు? ఆ తర్వాత న్యాయపీఠం ఎవరి నిమిత్తం ఏర్పాటు చేయబడింది? వరుసగా మనం ఈ సంగతులు చూస్తాం. 6వ సంగతి, న్యాయపీఠం ఎదుట ఏ విషయాలు పరిగణలోకి తీసుకోబడతాయి, ఏ విషయాలకు దేవుడు ఆ పరిగణలోకి తీసుకుంటాడు? 7వదిగా, ఈ న్యాయపీఠ పరీక్ష తర్వాత కలిగే ఫలితాలేంటి? ఈ 7 భాగాలుగా ఈ సంగతులు మనం చూస్తాం. రాసుకుంటున్నారు గనుక నేను త్వరగా మరలా చెప్తాను. న్యాయపీఠం అనగా అర్థం ఏంటి, కాలం ఎప్పుడు, స్థలం ఎక్కడ? సింపుల్గా చెప్తున్నాను. న్యాయపీఠ కాలం ఎప్పుడు, న్యాయపీఠ స్థలం ఎక్కడ, న్యాయపీఠం మీద న్యాయాధిపతి ఎవరు, ఆ తర్వాత న్యాయపీఠం ఎవరి కోసం, అది 5వది. 6వదిగా, న్యాయపీఠం ఎదుట ఏ ఏ విషయాలు పరిగణలోకి తీసుకోబడతాయి. ఆ తర్వాత 7వదిగా, న్యాయపీఠ పరీక్ష ఫలితం ఏ విధంగా ఉండబోతుంది. ఇది మన వరుసగా మనము చూడబోతున్నాం. లేఖనాలు పరిశీలన చేస్తూ మన సంగతులు తెలుసుకోవాలి. ఇది మనకు చాలా అవసరమైన సబ్జెక్ట్. ఇది మనకందరికి అవసరమైన సబ్జెక్ట్. ఎందుకు ఇది మనకు సంబంధించింది కనుక. మనకు సంబంధించినప్పుడైనా మనకు చాలా ముఖ్యం. మిగతా తీర్పులు మనకు సంబంధించినవి కావు, జరిగిపోయినవి మనకు సంబంధించినవి కావు, జరగబోతున్నవి ఇదొక్కటి తప్ప మిగతావి మనకు సంబంధించినవి కావు. అయితే జరిగిపోయిన తీర్పులను బట్టి మనం అనేక పాఠాలు నేర్చుకోగలం, వాటిని ధ్యానం చేస్తే. జరగబోతున్న మిగతా 2 తీర్పులు ఉన్నాయి కదండి, ధవళ సింహాసన తీర్పు, అన్యజనుల తీర్పు. ఆ సంగతులు మనం తెలుసుకోవటం ద్వారా అనేకులను మనం హెచ్చరించడానికి అది వీలుగా ఉంటుంది. దేవుని యొక్క జ్ఞానం యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకోసం ఆ తీర్పుల గురించి కూడా మనం తెలుసుకోవాలి. నంబర్ 1, మొదటి పాయింట్ ఏంటంటే న్యాయపీఠం అనగా అర్థం ఏంటి? న్యాయము తీర్చుట అనే ఆ పదానికి కొత్త నిబంధనలో 2 విభిన్నమైన గ్రీకు పదాలు వాడబడ్డాయి. 2 విభిన్నమైన గ్రీకు పదాలు వాడబడ్డాయి. అందులో మొదటి పదం ఏంటంటే క్రిటేరియన్. తెలుగులో రాసుకోవచ్చు, ఒకవేళ ఇంగ్లీష్లో రాసుకుంటే CRITERION, క్రిటేరియన్. CRITERION, క్రిటేరియన్. ఈ పదం అక్కడక్కడ బైబిల్ గ్రంథంలో అనగా కొత్త నిబంధనలో వాడబడింది. దానికి సంబంధించిన ఒక 2 వచనాలు మీ రెఫరెన్స్ కోసం చెప్తున్నాను. ఏంటంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. న్యాయ సభ అని రాయబడింది అక్కడ. న్యాయ సభ, యాకోబు పత్రిక 2:6. ఆ తర్వాత తీర్పు అనే మాట కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 2-4 వచనాలు రాయబడింది. యాకోబు పత్రిక 2:6, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 2 మరియు 4 వచనాల్లో క్రిటేరియన్ అనే పదం వాడబడింది. తీర్పు, న్యాయ సభ. దీని అర్థం ఏంటంటే ఏ దానికైనా న్యాయ ప్రకారం తీర్పు తీర్చి శిక్ష విధించే స్థలం. ఓకే, అంటే న్యాయాధిపతులందరూ కలిసి ఆ వచ్చిన కేసు విషయంలో ఎలాంటి దోషం వీరు చేశారు, ఎలాంటి తప్పు వీరు చేశారు,
దీన్ని బట్టి ఎలాంటి శిక్ష వీరికి చెందుతుంది, ఆ శిక్షను ఏ రీతిగా అమలు చేయాలి అనేది తీర్పు తీర్చటం. అది జనరల్గా వాడబడుతున్న పదం. నేటి దినాల్లో కూడా మన కోర్టులన్నీ, మన తీర్పు న్యాయ శాఖ లేకపోతే ఏమంటారు దాన్ని, ఈ కోర్టులన్నీ ఉన్నాయి కదండి. కోర్టును ఏమంటారు తెలుగులో? కోర్టులు ఏమంటారు? న్యాయస్థానం. మర్చిపోయాం చూడు తెలుగు కదండి, తెలుగే మర్చిపోయాం మనం. న్యాయస్థానాలన్నీ, నేడు దినాల్లో ఉన్న న్యాయస్థానాలన్నిటి విషయంలో ఆ మొదటి పదం వాడబడుతుంది. అంటే తప్పు చేసిన వానికి విచారణ చేసి తగిన శిక్ష విధించటం. న్యాయబద్ధంగా. మన జడ్జి ఇంట్లో డబ్బులు దొరికినాయంట, కట్టలు దొరికినాయంట. నేను దారిలో వస్తా ఆ న్యూస్ విన్నా, కర్నూలు నుంచి వస్తున్నప్పుడు. ఎప్పుడు పోయిన వారం అంతకుముందు జరిగింది అది. అంటే న్యాయాధిపతి ఇంట్లో కట్టలు డబ్బులు ఎందుకు ఉంటాయి కదండి? అన్యాయం చేయడానికి, అంతే కదండి. ఎవరో డబ్బులు ఇచ్చారు న్యాయాన్ని తిప్పివేయడానికి. ఈ లోకంలో జరిగే న్యాయం అంతా అట్లా ఉంటుంది. కానీ మన దేవుడు న్యాయం అంటే న్యాయమే. ఆయనకు లంచం ఎవరైనా ఇవ్వగలరా? ఆయన ఎవరైనా మెప్పించగలరా? ఏదో చేసి, జిమ్ముక్కులు చేసి కదండి, మెప్పించలేరు. మన దేవుడు అసలైన న్యాయవంతుడు. ఓకే, న్యాయపీఠాలు నేడు ఆ రీతిగా కనబడుతుంది. దానికి వాడబడిన పదం ఆ క్రిటేరియన్. ఆ తర్వాత రెండవ పదం ఒకటి వాడబడుతుంది. ఆ పదం ఏంటంటే బీమా. బిఈఎంఏ, బీమా. బీమా అనే ఆ పదం యొక్క అర్థం ఏంటంటే రివార్డ్ సీట్. బహుమతులు ఇచ్చే స్థలం. ఏథెన్స్లో ఒలింపిక్ గేమ్స్ జరుగుతాయి. ప్రెసిడెంట్ ఒకతను కూర్చొని ఉంటాడు ఒక స్థలంలో, దాన్ని అరేనా అంటారు. అక్కడి నుంచే గెలిచిన వారందరికీ వారు ఏ రీతిగా గెలిచారో వారి స్థాయిలను బట్టి వారు మొదటి బహుమతి పొందారా, రెండవ బహుమతి పొందారా, మూడవ బహుమతి పొందారా, 4 ఉండవు, ఉంటాయి. 4వది బంగారము, వెండి, 3వది కాంస్యం, అంతే కదండి. ఓకే, ఈ 3 బహుమతులు ఇవ్వబడతాయి. అంటే బహుమతి ప్రదానం చేసే స్థలం మనకు క్లియర్గా తెలుసుకోవాలంటే బీమా అనే పదం యొక్క అర్థం అది రివార్డ్ సీట్, బహుమతులు ప్రదానం చేసే స్థలం. ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం అనే దగ్గర వాడబడిన పదం ఏంటంటే బీమా. అందుకే దాన్ని ఏమనొచ్చు అంటే బీమా ఆఫ్ క్రైస్ట్ అనొచ్చు, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఏ క్రైస్తు? బీమా ఆఫ్ క్రైస్ట్. ఆ బహుమతులు ఇచ్చే స్థలం. అయితే న్యాయముగా బహుమతులు ఇచ్చే స్థలం. ఇప్పుడు నేను దేవుని సేవకుడైన జాన్ గారి కుమారుణ్ణి. ఆడ పప్పులు ఉడకవు, ఈడ ఉడుకొచ్చేమో కదండి. ఈడ ప్రజలు నాకు ఇచ్చే గౌరవాన్ని మా తండ్రి గారిని బట్టి కొంత ఎక్కువ ఇవ్వచ్చేమో. కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట అలాంటి రికమెండేషన్స్ కానీ, అలాంటి ఘనతలు కానీ, మన వంశాన్ని బట్టి, మన పూర్వపు స్థితిని బట్టి, మన పూర్వీకులను బట్టి అట్లా ఎవరిది వారిది ఉంటుంది, అంతే. అది న్యాయపీఠం. మనకు తీర్పు అనేది లేదు కదండి. తీర్పు ఉందా మనకు? యోహాను సువార్త 3వ అధ్యాయమా? 3వ అధ్యాయం 17 వచ్చినమా? 5వ అధ్యాయం 24 వచ్చిన ఏముంది? మన తీర్పులో నుండి, మరణములో నుండి జీవములోనికి దాటిపై. చదువుతారు ఒకరు ఆ మాట? మనందరం ప్రభును స్తుతించడానికి ఆ అంశం ఎంతో శ్రేష్టమైంది. మనకు తీర్పు లేదు. మనము విశ్వాసం ఉంచువాడు వాడు తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. మనము తీర్పులోనికి రాం. ఎందుకు? మనము క్రీస్తు చేత విమోచించబడ్డాం. మన మీద పడవలసిన తీర్పు అంతా ఎవరు పొందారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పొందారు. ఇక్కడ మనకు తీర్పు లేదు. ఇంకా నమ్మిన వారికి తీర్పు లేదు. నమ్మని వారికి చాలా ఘోరమైన తీర్పు ఉందిలేండి. వారి తీర్పు చాలా ఘోరమైనది. నమ్మిన మనకు ఇక తీర్పు లేనే లేదు. మన తీర్పులో నిలబాల్సిన అవసరమే లేదు. అందును బట్టి దేవుని మనము నిండు మనస్సుతో మన స్తుతించాలి కదండి. మన దేవుని మనం కొనియాడాలి. మన తీర్పు నుండి మన విడుదల పొందాం. క్రీస్తు యేసునందున్న వారముగా ఏ శిక్ష మన మీద లేదు. దానికి సంబంధించిన ఎలాంటి రూల్ మన మీద పనిచేయదు. మనం క్రీస్తు యేసు కృప చేత మనం రక్షించబడ్డాం.
కృపచేతనే మనం రక్షించబడ్డాం, మన సొంత నీతి క్రియలను బట్టి కాదు. మనం కృపచేత రక్షించబడ్డాం, తీర్పు నుండి విడుదల పొందాం. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చాడో చూడండి. కాబట్టి మనకు తీర్పు లేదు, కానీ న్యాయపీఠం మాత్రం మనకుంది. ఇది మనం చూస్తాం. కాబట్టి న్యాయపీఠం అనగా అర్థం ఏంటంటే బహుమతులు ఇచ్చే స్థలం. ఎప్పుడు ఈ కాలం జరుగుతుంది? ఈ న్యాయపీఠం అనేది ఎప్పుడు ఉండబోతుంది? న్యాయం అనేది ఎప్పుడు తీరుస్తాడు దేవుడు అనే సంగతిని గురించి మనము ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో చాలా వచన భాగాలు మనకు ఆధారంగా కనబడతాయి. భూమి మీద నుండి సంఘం ఆకాశ మండలానికి ఎత్తబడిన వెంటనే ఇది జరుగుతుంది అనడానికి బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం చూస్తాం. లూకాసు వార్త 14వ అధ్యాయం తెరవండి. 14 వచనం చదువుదాం. లూకాసు వార్త 14వ అధ్యాయము 14 వచనం. ఈ క్రీస్తు న్యాయపీఠం అనేది ఎప్పుడు ఉంటుంది, కాలం ఎప్పుడు అనే సంగతిని మనం ఆలోచన చేస్తే సంవత్సరాలు, నెలలు, తేదీలు మనకు రాయబడలేదు, కానీ దానికి సంబంధించిన సంఘటనలు మనకు రాయబడుతున్నాయి. దాన్ని మనం పరిశీలన చేస్తే అది ఎప్పుడో అనేది మనము తెలుసుకోగలం. అంటే సంవత్సరాలు, నెలలు, కాలం అనేది మనకు తెలియదు, కానీ సందర్భం అనేది ఎప్పుడు మనం చూడగలం. 14వ అధ్యాయము 14 వచనం. నీకు ప్రతి ఉపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు దండవదువు, నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువు అన్నాడు. నీతిమంతుల పునరుత్థాన కాలం. ఓకే, ఇది ఒక ఆధారం, నీతిమంతులు పునరుత్థానం పొందేది. ఓకే, ఆ తర్వాత తెస్సలోనికీ మొదటి పత్రిక 4వ అధ్యాయం, తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 17 వరకు మనం చదివితే అక్కడ సజీవులుగా ఉండే మనం ఎత్తబడతాం, చనిపోయిన వారు కూడా ఏమవుతారు? వారు పునరుత్థానాన్ని చెందుతారు. వారు మరణించిన వారు మొదట లేస్తారు కదా, అది పునరుత్థానం. అదే నీతిమంతుల పునరుత్థానం. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచారో, ప్రభునందు నిద్రించిన వారు ఏం రాయబడింది అక్కడ? మొదట లేతురు. వారు ప్రభునందు నిద్రించిన వారందరూ ఎవరు? నీతిమంతులా? చెప్పండి, నీతిమంతులే. కాబట్టి నీతిమంతుల పునరుత్థానం అనేది లూకాసు వార్త 14:14 రాయబడిన మాట. దీనికి సంబంధించిన మాట అని మనము గుర్తించాలి. ఓకే, ఆ తర్వాత మనం గమనించినప్పుడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం. ఏం మనం చూస్తున్నాం? న్యాయపీఠ కాలము ఎప్పుడు, సందర్భం ఎప్పుడు అనే దానికి కొన్ని వచనాలు ఆధారంగా మనం చూస్తున్నాం. హెబ్రీలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం, 10వ అధ్యాయంలో ఒక వచన భాగాన్ని మనం చదువుదాం. ఒకటి కాదు, కొన్ని వచన భాగాలు 32 నుండి చదువుకుంటూ వెళితే, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినము జ్ఞాపకం తెచ్చుకొనుడి. 32 చదువుతున్నాను. 33 ఒక విధముగా చూచితే మీరు నిందలను, బాధలను అనుభవించిన 10 మందిలో 6 పడితిరి. మరొక విధముగా చూచితే మీరు వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఎలైనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది, స్థిరమైన స్వాస్థ్యమన్నది ఎరిగి మీ ఆస్తి కోల్పోటుకు సంతోషముగా ఒప్పుకొని, కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకూడదు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమైనది. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. అప్పుడు ఏం కలుగుతుంది? ప్రతిఫలము, గొప్ప బహుమానము ప్రతిఫలముగా కలుగుతుంది. ఓకే, 38 వచ్చిన, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించను గాని అతడు వెనక తీసినట్లా అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనం నశించుటకు వెనుక తీయవారం కాము గాని ఆత్మ రక్షించుకుంటూ విశ్వాసం గలవారమై ఉన్నాం. ఈ వచన భాగాల్లో 35, 37 మనం గమనిస్తే అక్కడ ప్రతిఫలముగా గొప్ప బహుమానం, అది ఎప్పుడు జరుగుతుంది? వచ్చున్నవాడు వచ్చిన తర్వాత. ఓకే, ప్రభువారు వచ్చిన తర్వాత అనే ఆధారంగా మనం చూడగలం. తెస్సలోనికీ మొదటి పత్రిక 2వ అధ్యాయం తెరవండి. మొదటి పత్రిక 2వ అధ్యాయం, తెస్సలోనికీ రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలో ఒక వచన భాగాన్ని ఈ రీతిగా మనం చూస్తాం. 2వ అధ్యాయము మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. అక్కడ ఏముంది? ఎక్కడ? 19 వచ్చిన చదువుదాం. 19 ఏలైనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున. ఇప్పుడు మనం చదువుకున్న వచ్చిన భాగాల్లో ఆయన రాకడ, ప్రభు రాకడ,
ప్రభు దినము, ఈ సంగతులను మనం చూస్తున్నాం. మా నీతిమంతుల పునరుత్థానం మనం చూసాం. తెస్సలోనికపత్రిక 4వ అధ్యాయంలో నిద్రించిన వారు మొదట లేస్తారు. అది ఎప్పుడు జరుగుతుంది? ప్రభు వారి రాకడ సందర్భంలో. ఓకే, మరికొ ఒక వచనం మనం చూద్దాం. తిమోతికి రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, 4:8. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు, అది నాకు మాత్రమే కాకుండా, అది ప్రాముఖ్యమైన పదం, తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ. ఇప్పుడు మనమందరం దేనికోసం ఆశతో చూస్తున్నాం? ప్రభు వారి ప్రత్యక్షత కొరకు కదండి. ఆయన రాబోతున్నాడు. ఆ దినాన జరిగేదేంటి? పౌలుకు నీతి కిరీటం ఇవ్వబడుతుంది. ఎవరైతే ఆయన రాకడ వరకు నమ్మకంగా ఎదురు చూచేవారుగా, విశ్వాసాన్ని కాపాడుకునే వారుగా ఉంటారో వారికి కూడా ఆ కిరీటం ఇవ్వబడుతుంది కదా, బహుమానం ఇవ్వబడుతుంది. కాబట్టి ప్రభు రాకడ సందర్భంలో కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం ఏం రాయబడింది అక్కడ చూద్దాం. 4:5. కాబట్టి సమయం రాకమునుపు, కొరింథీ మొదటి పత్రిక 4:5. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందరి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలు బయలుపరుచున్నప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఓకే, ఈ వచ్చిన భాగాలన్నీ మనకు తెలియజేసే ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఎప్పుడు న్యాయపీఠం అనేది ఉండబోతుంది అంటే ప్రభు రాకడ సందర్భంలో. ప్రభు ఎప్పుడైతే రాబోతున్నాడో ఆ క్షణంలో జరిగే సంఘటన ఏంటి? మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమైన మనం ఆయన ఎదుర్కోవడానికి వీరితో పాటు ఆకాశ మండలానికి మేఘముల మీద కొనుపబడతాం. ఓకే, కాబట్టి మనము గుర్తించవలసిన ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, మనం ఎత్తబడిన తర్వాత జరగబోతున్న న్యాయపీఠం. మనమందరం ఆయన ఎదుట నిలబడతాం. ఆ విధంగా ప్రభు మనల్ని న్యాయం తీర్చబోతున్నాడు. మరొక ప్రాముఖ్యమైన ఆధారంగా ప్రకటన గ్రంథంలో ఒక వచ్చే భాగాన్ని మనం చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం తెరవండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ఎప్పుడు, ఏ సందర్భం అనే మాట దగ్గర ఈ విషయాలని మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం, 19:8. ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఓకే, ఈ వచన భాగాన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? పెళ్లి కుమార్తె వేండ్ల పాలనకు ప్రభుతో పాటు దిగి వస్తున్న సందర్భంలోనే అప్పటికే ఆమెకు వస్త్రాలు ఇవ్వబడ్డాయి. వాటిని ధరించుకొని పెళ్లి కుమార్తె దిగి వస్తున్నట్టుగా అక్కడ వర్ణించబడింది. అవి పరిశుద్ధుల నీతి క్రియలు, పరిశుద్ధులు చేసిన నీతి కార్యాలను బట్టి ఆమెకి ఇవ్వబడిన వస్త్రాలు. పెళ్లి కుమార్తె అంటే ఎవరు అక్కడ? సంఘం కదండి. దేవుని పిల్లలుగా మనం అందరం కలిపి అక్కడ చెప్పబడుతున్న మాట పెళ్లి కుమార్తె. మన నీతి క్రియలను బట్టి మనకు వస్త్రములు అప్పటికి ఇవ్వబడ్డాయి. అంటే వేండ్ల పరిపాలన కొరకు ప్రభు భూమి మీదకి రాకముందే దేవుని పిల్లలు వస్త్రాలు ధరించిన వారుగా ఉన్నారు, బహుమానాన్ని పొందిన వారుగా ఉన్నారు, మెప్పు పొందిన వారుగా ఉన్నారు. ఆ కారణాన న్యాయపీఠ కాలం ఎప్పుడు అంటే సంఘం ఎత్తబడిన వెంటనే 7 ఏండ్ల కాలంలో. 7 ఏండ్ల కాలంలో. ఓకే, మూడో అంశం ఏంటంటే, మొదట మనం చూస్తే న్యాయపీఠం అనగా అర్థం ఏంటి, రెండోదిగా న్యాయపీఠ కాలం ఎప్పుడు, మూడోదిగా న్యాయపీఠం ఉండే స్థలం ఎక్కడ ఉంటుంది. న్యాయపీఠం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఈ వచనాలను బట్టి, ఇంతవరకు మనం చదువుకున్న వచనాలను బట్టి ఎక్కడ ఉంటుంది? ఆకాశ మండలములో. ఓకే, దానికి ఆధారంగా 4వ అధ్యాయం, తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయంలో ఆకాశ మండలానికి మనం మేఘం మీద కొనుపబడతాం. ప్రభువు ఎక్కడి నుంచి వస్తాడు? పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఓకే, ఆర్భాటముతోను, చెప్పాలి, ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను. గట్టి చెప్పాలి, చెప్పేదేదో ఊరికి పెదలు కదిలించకూడదు. ఓకే, ప్రభు ఆకాశము నుండి వస్తాడా, పరలోకము నుండి వస్తాడా? పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. ఎట్లా వస్తాడు? మళ్ళా అదే ఆర్భాటముతోను, దేవుని
బూరతోను ఆయన దిగి వస్తాడు. ఎక్కడికి దిగి వస్తాడు? పరలోకం నుండి దిగి వస్తాడు. ఓకే, ఎక్కడికి దిగి వస్తాడు? ఆకాశ మండలానికి దిగి వస్తాడు. మనం ఎక్కడికి పోతాం? అక్కడ రాయబడిన మాటని చివరి మాట, కాగా కొనుపబడదుము, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా పొందుము. ఎక్కడ? ఆకాశమంలోనా పరలోకంలోనా? ఇక్కడ చాలా మంది కదా క్రైస్తవ పండితులు కన్ఫ్యూజ్ అవుతున్న మాట ఏంటంటే, ఈ తీర్పు అనేది, ఈ న్యాయపీఠం అనేది ఆకాశమంలోనే ఉంటుంది అని ఆలోచన. దేన్ని బట్టి? ఈ వచనాన్ని బట్టి. ఓకే, ఈ వచనాన్ని బట్టి చూడండి. కొరింథీ రెండో పత్రిక 5వ అధ్యాయం తెరవండి. ఇంతవరకు మనం 8వ వచనం చదువుకున్నాం. అక్కడ ఒక మాట కనబడుతుంది చూడండి. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో భక్తుడు ఏమంటున్నాడు చూడండి. 8వ వచనంలో, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఓకే, ఆ తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలను అన్నాడు. ఓకే, 8వ వచనం చదువుకుంటూ వద్దాం. 9వ వచనం కూడా చదువుదాం. కావున దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవాలని మిగుల అపేక్షించుతున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ప్రభువునొద్ద నివసించుటకు క్రీస్తు న్యాయపీఠం ఎదుట. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు తెస్సలోనికీ పత్రికలో మొదట శబ్దం, ఆ తర్వాత ప్రభువు రాక, ఆ తర్వాత మృతుల పునరుత్థానం, మన మార్పు, మేఘం మీద మనం కొనుక్కోబడటం, ఆకాశ మండలానికి మనం ప్రభువుతో కూడా సదాకాలం ఉంటాం. ఇప్పుడు దీనికి జవాబు క్లియర్గా మనం తెలుసుకోవాలంటే అక్కడున్న మాట మనం కొద్దిగా అర్థం చేసుకుంటే సార్. ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుండి. ఎందుకు వచ్చాడు ఆయన? నేనుండు స్థలములో, అంతేనా? ఓకే, మనల్ని తీసుకుపోవడానికి వచ్చాడు. ఇప్పుడు మన ఇంటికి బంధువులు వస్తున్నారని తెలిసిన వెంటనే మనము ఎక్కడి వరకు పోతాం వాళ్ళని ఎదుర్కోవడానికి? ఉదాహరణకు వాళ్ళు బస్సు దిగుతున్నారంటే మనం బండి వేసుకొని అడిగిపోతాం, బస్ స్టాండ్కి పోతాం. పోయి ఏడుంటాం? బస్ స్టాండ్లో ఉంటామా? గేట్ కాడికి పోతాం వాళ్ళని పిలుచుకోవడానికి. ఇంట్లో నుంచి గేట్ కాడికి పోయి ఎక్కడ ఉంటాం? గేట్ కాడ నిలబడతామా? ఇంట్లోకి పిలుచుకొచ్చుకుంటామా? బస్ స్టాండ్లో ఉంటామా? ఇంటికి పిలుచుకొచ్చుకుంటామా? ఇప్పుడు ప్రభు ఎందుకు వచ్చాడు? తీసుకుపోవడానికి వచ్చాడు. తీసుకుపోవడానికి వచ్చినోడు ఆకాశమంలో ఉంటాడా? తాను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి తీసుకెళ్తాడా? కదండి, ఈజీగా కదండి. పరలోకంలో మనం ఉండబోతున్నాం ప్రభుతో. అక్కడ క్రీస్తు న్యాయపీఠం అనేది ఉండబోతుంది అనడానికి జస్ట్ ఆ వచనాలు మనం ఆలోచన చేస్తే మనకు తేటగా తెలియబడే విషయం. ఓకే, రైట్. ఇది ఇస్సాకు రిబకాను తీసుకుపోయినట్టు చాలా మంచి కదండి. ఇస్సాకు పొలంలో ఉన్నాడు కదా, పొలంలో ఉండి రిబకా వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఇంటికి ఎవరి గుడారంలో తీసుకుపోయాడు? తన తల్లి గుడారములోకి రిబకాను తీసుకొని పోయినాక ఏం కలిగింది ఆయనకు అని చెప్పాలంగా వరుసపెట్టి, అది గుర్తు చేస్తే ఏం కలిగింది? దుఃఖ నివారణ కలిగింది. ఏడుపంతా అంతవరకు, రిబకా వచ్చేంత వరకు ఇస్సాకు ఏం చేస్తున్నాడు? బాధతోనే ఉన్నాడు. ఎవరు చనిపోయారని? తల్లి చనిపోయిందని, శారా చనిపోయిందని ఏడుస్తూనే ఉన్నాడు, బాధతోనే ఉన్నాడు. రిబకా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు బాధంతా కదండి, బాధంతా మటుమాయ. పెళ్ళిళ్ళలో అంటుంటారట కదండి, ఏది ఆడపిల్ల బల ఏడుస్తుంది, మోపిల్ల నవ్వుకుంటూ కూర్చున్నాడంటే వానికి చివరి నవ్వు, ఆమెకు చివరి ఏడుపు. ఏడిపిచ్చేది ఉంటుంది కానీ ఇంకా వేరేదే ఉండదు అని కదా చెప్తా ఉంటారు. రైట్, ఓకే. ఇప్పుడు కాబట్టి క్రీస్తు న్యాయపీఠం అనేది పరలోకములో ప్రభు ఒకటి. ఇంకా మనం క్లియర్గా తెలుసుకోవాలంటే ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ దొరుకుతుందన్న, అంతే. ఈ వచనాన్ని బట్టి ఆయన పరలోకం నుండి వచ్చాడు ఆకాశ మండలానికి, మనల్ని తీసుకుని మనం కూడా మేఘాల మీద ఆకాశ మండలానికి పోతాం. ఇప్పుడు వచ్చిన వాడు తానున్న స్థలానికి మనల్ని తీసుకుని పోతాం. ఎందుకంటే నేనుండు స్థలములో మీరును
ఉండులాగున అన్నాడు. కాబట్టి పరలోకంలో క్రీస్తు న్యాయపీఠం అనేది ఉండబోతుంది. రైట్. న్యాయపీఠం మీద న్యాయాధిపతి ఎవరు? మనం 2 వచనాలు చదువుకున్నాం. కొరింథీ పత్రికలో ఏమని రాయబడింది? క్రీస్తు న్యాయపీఠం అని రాయబడింది. రోమాపత్రికలో దేవుని న్యాయపీఠం అని రాయబడింది. ఓకే, ఇప్పుడు ఆ న్యాయపీఠం మీద తండ్రి అయిన దేవుడు ఉంటాడా, ప్రభు అయిన క్రీస్తు యేసు ఉంటాడా? ఎవరుంటారు? కొరింథీ పత్రికలో క్రీస్తు ఉన్నాడు, రోమాపత్రికలో దేవుడు ఉన్నాడు. ఏదన్నా ప్రభు సంఘూరుకు వచ్చినాడు, తీసుకుపోయినాడు. న్యాయపీఠం మీద తండ్రి ఉన్నాడు. అలా క్రీస్తు న్యాయపీఠం అని ఉందేడా? ఆయన క్రీస్తా? క్రీస్తే దేవుడు. ఓకే, ఆడు కూడా రోమపత్రికలో క్రీస్తే అని రాయొచ్చు కదా, దేవుడు ఎందుకు రాశాడు? సమయం 9 అయింది. ప్రార్థన చేద్దామా? ఓకే, వచ్చే వారం మిగతా విషయాలు మనం చెప్పుకుందాం. క్రీస్తు న్యాయపీఠం మీద న్యాయాధిపతి ఎవరు, ఆ తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎవరి నిమిత్తం ఏర్పాటు చేయబడింది, న్యాయపీఠం మీదట ఏ విషయాలు పరిగణలోకి తీసుకోబడతాయి, ఈ సంగతులన్నీ న్యాయపీఠ ఫలితం ఏంటి, ఆ సంగతులు ఇంతవరకు మనం 3 మాత్రం చూసాం. న్యాయపీఠం మనకు అర్థం ఏంటి, న్యాయపీఠ కాలం ఎప్పుడు, న్యాయపీఠం ఉండే స్థలం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మహిమాన్వితుడా, మీకు స్తోత్రం. వాక్యమై ఉన్న మా ప్రభువైన యేసుక్రీస్తును బట్టి మిమ్మల్ని కొనియాడుతూ ఉన్నాం. ఆ వాక్యము చెంతకు మమ్మల్ని మీరు చేర్చుట మాత్రమే కాకుండా వాక్య వివరాలు, వాక్య సత్యం మీరు మాకు బోధపరుస్తూ ఆత్మీయంగా మమ్మల్ని బలపరుస్తున్న దేవా, మీకు స్తోత్రం. ఈ రాత్రి వేళ మీరు మానవుల విషయంలో ఎంతటి న్యాయవంతుడవో, మీ తీర్పులు ఎంత శ్రేష్టమైనవో మేము తెలుసుకోగలిగాం. మీ పిల్లలమైన మా నిమిత్తమై ఉండబోతున్న న్యాయపీఠాన్ని గురించిన వివరాలు కొద్దిగా మేము తెలుసుకోగలిగాం. ఇంకా చాలా సంగతులు మేము నేర్చుకోవలసి ఉంది, తెలుసుకోవలసి ఉంది. మీరు మాతో ఉండి మాకు నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రం. ముందున్న జీవితంలో కూడా, ముందున్న కాలంలో కూడా మీ వాక్యము చెంత కొద్దిగా కూర్చొని మీ లేఖనాలు మేము పరిశీలనగా తెలుసుకుంటూ వాక్య జ్ఞానాన్ని పొందుతూ మీకు ఇంకా సమీపస్థలముగా మిమ్మల్ని గణపరిచే వారముగా ఉండడానికి మీరు సహాయం చేయండి. ఈ రాత్రి వేళ చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా మీకు స్తోత్రం. మిమ్మల్ని గణపరుస్తూ వచ్చిన వారందరినీ కూడా మీరు దీవించవలసిందిగా ప్రార్థిస్తూ, ఈ వారమంతట్లో మా ముందున్న పరిచర్యను మీరు దీవించండి. ప్రాముఖ్యంగా ఆదివారం మీ దినానికి మీరు మమ్మల్ని సిద్ధపరచండి. మీ నామాన్ని గణపరుస్తూ మీ కృపగల హస్తాలకు ఉన్న పాటు మనం అప్పచెప్పుకుంటూ, ప్రాణప్రియుడు రక్షకుడు మా కొరకు త్వరలో రానున్న యేసునాథుని శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.